వైసీపీ హయాంలో ఇచ్చిన పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు మురళీ హరిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమానికి మంగళం పాడిందని అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తప్ప ప్రజల గురించి కూటమి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. వైసీపీ నేతల మధ్య ఉన్న మనస్పర్ధలను పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామంటున్న జిల్లా ఉపాధ్యక్షులు మురహరిరెడ్డితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీ ఉపాధ్యక్షులు మురహరిరెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు ప్రజల తరఫున మెడికల్ కాలేజ్ ఇష్యూ కావచ్చు, ఇట్లా కొన్ని మిగతా ఇష్యూస్ మీరు టేక్ ఓవర్ చేయడం జరిగింది. ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంది? మెడికల్ కాలేజ్ అనేది అది ప్రభుత్వానికి ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే ఈ పశ్చిమ తీరాన ఉన్న వెనకబడిన ఈ ప్రదేశానికి కాలేజ్ వస్తే ఇక్కడ బాగుంటుంది. కర్నూలు డిస్టిక్ బార్డర్ నుంచి అంటే ఇప్పుడు కౌతాలం మండలం లేదంటే ఆదోని మండలం బార్డర్ నుంచి ఒలగుంద మండలం అక్కడి నుంచి పోవాలని అంటే మినిమం 120 నుంచి 150 కిలోమీటర్లు అవుతుంది కర్నూలుకి. ఎమర్జెన్సీ లేదన్నా జరిగితే చాలా ప్రజలకి ఇబ్బంది పడతారు. అందుకుగాను ఇక్కడ మెడికల్ కాలేజీ ప్రభుత్వానికి ఉండాలని జగనన్న తీసుకొచ్చినాడు. వీళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వము పూర్తిగా వ్యాపారం దృష్టిలో పెట్టుకొని పీపీపీ విధానాన్ని తీసుకొచ్చినారు. ఇంకోటి దీంట్లో కేంద్ర ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీమ్ ఉందండి. అది ఒక మనిషికి 25 లక్షల రూపాయల వరకు ఒక స్కీమ్ పెట్టినారు. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొనే ఈ ప్రైవేటు పరం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా వైద్యాలు చేయాలంటే డబ్బు తీసుకోవాలా. ప్రభుత్వ హాస్పిటల్లోనే ఏముంటుంది, ప్రభుత్వం చేస్తే అదంతా రాదు కదా, ఇంత ఇన్కమ్ పెరగదు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే చేసింటారని నేను అనుకుంటున్నాను. దీంట్లో జగనన్న పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనే ప్రతి మండలం నుంచి 1,000 సంతకాల సేకరణ 1,000 పై చిలుకు చేసినారు. మా ఎమ్మెనూరు నియోజకవర్గంలో కానీ భారీ ఎత్తున స్పందన వచ్చింది. మాకు ఇక్కడికి మెడికల్ కాలేజ్ పోవాలంటే 18 కిలోమీటర్లు ఉంది ఇక్కడికి. ఇంకోటి మెడికల్ కాలేజ్ అంటే కానీ చదువుకోవాలంటే ఎవరికే కానీ ఎట్లుంటుందంటే లక్షల్లో కోట్లలో అవుతుంది. ఈరోజు మెడికల్ కంప్లీట్ కావాలంటే మళ్ళీ తర్వాత పీజీ చేయాలంటే మినిమం 2-3 crores అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు మెడికల్ చదవాలంటే. బడుగు బలహీన వర్గాలను చదివేలా మెరిట్లో స్టూడెంట్స్కి రావాలంటే గవర్నమెంట్ కాలేజీలు ఉంటేనే కదా వచ్చేది. పూర్తిగా ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే నాకు తెలిసినంత మటుకు 2014 అప్పుడు కానీ కూటమి అధికారం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అమరావతి డిసైడ్ చేసుకున్నాడు. అమరావతికి కొన్ని వేల ఎకరాలు రైతులతో తీసుకున్నాడు. ఈ రోజుకి ఏం జరిగింది అక్కడ? ఏమీ జరగలే. అది యాక్చువల్గా అమరావతి రాజధానిని ప్రైవేటు వ్యక్తులతో తయారు కావాలి. రాజధానిని ఎప్పుడు కానీ ఏ గవర్నమెంట్ స్థాపించలేదు ఎక్కడ. అది ఒకటి. ఈ మెడికల్ కాలేజీలు ఈ కళాశాలలు కానీ ఏదైనా ఈరోజు విద్యా సంస్థలు కానీ విద్యానికి సంబంధించింది గవర్నమెంట్వే ఉండాలి. అది జగనన్న స్టాండ్. కాబట్టి జగనన్న ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు దాన్ని ఆకర్షితులవుతున్నారు. ఆయన జగనన్న మాటని నమ్మి ప్రజలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా మురహరిరెడ్డి అంటేనే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్గా చెప్తారు. అయితే మీరు ఒక్కసారిగా ఎలక్షన్ ముందు వైసీపీలోకి రావడం జరిగింది. ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్ష పదవి మీరు స్వీకరించి పనిచేస్తున్న పరిస్థితి. జగన్ గారు మీకు ఇచ్చిన హామీ ఉంది? జగన్ గారు హామీ ఏమీ లేదు. నేను బుట్ట రేణుకమ్మ గారు మీరు పార్టీలో వస్తే బాగుంటుందన్న ఎమ్మెనూరులో అని అన్నారు. కానీ అంతకుముందు నేను ఎలక్షన్లో టికెట్ ఆశించడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో ఆదోనికి ఇవ్వడం జరిగింది. సో ఆదోనికి వెళ్ళడంతో మనం డ్రాప్ అయినాను. తర్వాత ఇప్పుడు కార్యకర్తలతో ఏముంటుందంటే పూర్తి నేను అసెంబ్లీలో 261 బూతుల్లో మా కార్యకర్తల్ని తయారు చేసుకొని బూతు సమ్మేళన దిశగా కార్యకర్తలు నిర్మాణం చేసుకొని శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు అన్ని రకాలుగా మేము చేసినప్పుడు లాస్ట్లో కార్యకర్తలకి మేమేం భరోసా ఇవ్వగలం? పార్టీ పైన ఏముంది, పై స్థాయి నాయకులు వాళ్ళు కావలసిన వాళ్ళకి సీట్లు ఇచ్చి పంపించేసినారు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఇప్పుడు కూటమికి పనిచేసి ఉంటే మేము చాలా ఇబ్బంది పడుతుంటాం ఈరోజు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకే పదవులు అన్ని ఇచ్చుకుంటున్నారు. ఊకే ఏంటంటే ఈరోజు బీజేపీని కానీ జనసేనని ఊకే పక్కన రైట్ లెఫ్ట్ పెట్టుకుంటున్నారు. కానీ నేను ముందే గమనించి ఈ పరిస్థితి ఇట్లా వస్తుందని చెప్పి నేను సైలెంట్గా ఉంటూ
ఉన్నప్పుడు బుట్రాయనకం గారు పిలిస్తే నేను జగనన్నతో పోయినా. జగనన్న మీద ఏం నమ్మకం అంటే గత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 19 నుంచి 24 వరకు నవరత్నాలు ఇవ్వడంలో చాలా ప్రజలకి మంచి జరిగింది. ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా మేము జగనన్నని దూరం చేసుకున్నాము, మళ్ళీ జగనన్నకే అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు ప్రజలు. కాబట్టి రాబోయే రోజుల్లోన ఎంఐఎన్ఓలో స్థానిక సంస్థల్లోన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీదే విజయం ఉంటుందని, ఖచ్చితంగా నేను వస్తుందని ఆశిస్తున్నాను. ఈ పరిస్థితి ముఖ్యంగా ఏదైతే టీడీపీ నాయకులు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక దోచుకోవడం తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయలేం లేదని, ఏదైతే వైఎస్ జగన్ వస్తే మళ్ళీ సుపరిపాలన రాష్ట్రంలో వస్తుందని చెప్పి ప్రజలు తమపై నమ్మకం పెట్టుకున్నారని చెప్పి వైసీపీ ఉపాధ్యక్షులు మురహరెడ్డి చెప్తున్నారు. ఎమ్గనూరు నుంచి కెమెరా పర్సన్ రామ్మోతో శివరాజ్ కుమార్, హెచ్ఎం టీవీ.